వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పరిగి దవాఖానాకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ జిల్లా దవాఖానాకు తరలించారు. పలువురిని హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. బాధితులంతా సోమవారం రాత్రి పరిగిలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రంగాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. మృతుల్లో 2 మహిళలు 2 పురుషులున్నారని పోలీసులు తెలిపారు. మృతులను హేమలత, బాలమణి, మల్లేష్, సందీప్గా గుర్తించామన్నారు. వీరంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందనపల్లి గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి.